India's first Telugu musical app. Listen to Raga Original Telugu Stories. Subscribe now and lock down the offer price for life. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు టుడే స్పెషల్ షో. ఎక్కడో మలయాళంలో ఒక సినిమా రిలీజ్ అయితే ఆ సినిమా పేరే కాకుండా ఆ సినిమాలోని ఒక పాత్ర పేరు ఇక్కడ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మారుమోగింది. ఇంకా ఆ తర్వాత చెప్పనే అక్కర్లేదు, హైబ్రిడ్ పిల్ల అంటూ మనల్ని ఉర్రూతలూగించేసింది. సో నేను ఇంకే క్లూస్ ఇవ్వక్కర్లేదు, మీ అందరికి అర్థమైపోయిందని నాకు తెలుసు. సో సాయి పల్లవి ఎప్పుడు ఏ క్యారెక్టర్ చేసినా క్యారెక్టర్ మాత్రమే కనిపించేలాగా ఎంతో అద్భుతంగా ఒక మంచి నటిగా మనందరి దగ్గర మంచి గుర్తింపు సంపాదించుకుంది కదా. దిస్ టైం ఒక మంచి థ్రిల్లర్తో మన ముందుకు రాబోతోంది. ఐ థింక్ ఐ కెన్ సే ఎమోషనల్ థ్రిల్లర్ కణం. ఈ సినిమా గురించి మనతో మాట్లాడడానికి వీ హ్యావ్ అవర్ డైరెక్టర్ ఏఎల్ విజయ్ గారు. హలో సార్. అండ్ ఆఫ్ కోర్స్ అవర్ బ్యూటిఫుల్ సాయి పల్లవి. హాయ్. సో యా, కణం చాలా డిఫరెంట్ మూవీ అని చాలా మంది చెప్తూ ఉంటారు. అది ఇప్పుడు ఆడియన్స్ మేమే అంటున్నాం, దిస్ ఇస్ సో డిఫరెంట్. సాయి పల్లవి అట్లీస్ట్ ఐ థింక్ మీరు ఏజ్ కి మించిన క్యారెక్టర్స్ చేసేస్తున్నారేమో కదా స్టార్టింగ్. అవునా? ఎమోషనల్ అండ్ మెచ్యూరిటీ లెవెల్స్ ఇన్ యువర్ క్యారెక్టర్ బీట్ మల్లర్ అండ్ ప్రేమం. ఎలా ఇంత రెస్పాన్సిబిలిటీ తీసుకోగలుగుతున్నారు మీరు? యాక్చువల్లీ నేను డైరెక్టర్స్ అండ్ రైటర్స్కే థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే నాకే తెలీదు నేను అదన్నీ చేయగలుగుతాను అని. సో నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఒక్కొక్క రోల్ చేసినప్పుడు నేను చాలా కొత్తదిగా ఫీల్ చేస్తున్నాను. సో నాకు తెలీదు, అండ్ వెన్ ఐ డూ అ రోల్ అది మై డ్యూటీ టు డూ దట్ రైట్. సో విజయ్ గారు, ఈ కణం స్క్రిప్ట్ అనుకున్నప్పుడు అమ్మాయి క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంటో టీజర్ అండ్ ట్రైలర్ చూస్తే కూడా మాకు అర్థమవుతుంది. సో అలాంటి ఒక వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్కి సాయి పల్లవినే అని ఎందుకు అనుకున్నారు? ముందేమన్నా 2-3 పేర్లు వచ్చాయా, ఆర్ డి జస్ట్ స్ట్రైట్ అవే గో టు సాయి పల్లవి ఫర్ దిస్? No, but the moment I told the script to Laika, okay, they want to produce this film. Okay. That's how it started, because I wrote the script in 2013. oh, Yeah, then because I had other commitments, I couldn't do the film. okay, it's been 5 years you wrote the script. Yeah. Okay, So I was just waiting for the right time and right thing. okay, So that how I met Laika. They were really like the script and they want to produce it. So after signing, the first thing is come is really Pallavi. So I just approached her. Initially she refused. okay. I said, okay, let me brief you completely. It's not a horror or typical one more horror film. It's not like that. And script vinaka mundu she said no. No, because we thought, I just said it's a kind of film, Karu, and it's a horror touch and all is there. And No, even before Sir and I, we were talking about another few projects. So we were close enough where I could say, Sir, no sir, I do not want to do a horror genre first, sir. So I felt I had that place where I could say, Sir, no, and he would understand. So I told him very frankly, Sir, first movie in Tamil, and now for me to do a horror genre film, I really don't think it's right for me to do it. And he said, okay. And then he said, okay, I'll send the script, you read it and then you decide. Okay. But that time mom read the script before I did, and she said, why are you saying no for this film? I think you should give it a read. And I feel it's correct if you do it. ఇది అంత ఛాలెంజింగ్గా ఉంటుందా ఏంటి, ఎందుకంటే నాకే అంత ఫిక్స్ కావట్లేదు. ఫస్ట్ 2-3 డేస్ నేను కాల్ చేసి నేను కరెక్ట్గా చేస్తున్నానా ఏడ్చే వాళ్ళని. ఐ వాజ్ క్రైయింగ్. she called me సార్, ఐ one day. డోంట్ నో వాట్ ఐఎమ్ డూయింగ్, నేను ఏం చేస్తున్నాను నాకు ఏం తెలీదు, నేనేం ఇట్స్ లైక్ ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఓన్లీ, నేనేం చేయట్లేదు, మీరు ఎందుకు ఏం జరుగుతుంది. Then he said, no Pallavi, by the time we finished the film, I was so attached to that baby where I would feel emotions like how a mom would feel. And ఇలా చేయాలి and ఇలా ఎక్స్ప్రెస్ చేయాలి అది అన్నీ తనువే చెప్పారు. He was, if I was the mother on screen, he was off screen. He was literally saying, do this, do that, Pallavi. For me, I think Pallavi is a very realistic actor. Even if you write a drama, and she make it very realistic. The more important factor of the film is character of Tulasi. That is Pallavi's character in the film. In the film, and Diya, that daughter, and Krishna, that Nagasuri. All the film revolves around these three. కామెడీ ఇలాంటివన్నీ ఎక్స్పెక్ట్ చేయకుండా ఓన్లీ స్టోరీ, ఎమోషన్ అండ్ థ్రిల్లర్ వెళ్ళాలని అనిపిస్తుంది. బట్ ఇంకా అదర్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయా సినిమాలో? We have a thriller element, we have horror element, we have comedy for Priyadarshi. Yeah, you have love, everything is there. But I personally feel it's a love story between a mom and daughter. ఓకే. The cast about actually the mother and the daughter, and the effects also for them, how they're joining. That's the whole idea of the film. I feel strongly it's a love story. మీరు వన్స్ స్క్రిప్ట్ చదివిన తర్వాత మీకు బాగా నచ్చింది ఏంటి? అంటే ఎస్, అమ్మ చెప్పింది రైట్, ఐ హ్యావ్ టు డూ దిస్ అని అంతగా మోటివేట్ చేసింది ఏంటి స్క్రిప్ట్ లో? ఒక ఫిల్మ్ స్టార్ట్ చేసినప్పుడు హార్ట్ నుంచి ఒక ఫీలింగ్ వస్తుంది, ఇది చేస్తే
పర్సనల్ గ్రోత్ అండ్ ప్రొఫెషనల్ గ్రోత్ నాకు ఉంటుంది అని. ఎప్పుడు ఒక్కొక్క మూవీ నేను చేసింది అన్ని మూవీస్లో ఆ ఫీలింగ్ వస్తుంది. అండ్ నేను ఎప్పుడు ఒక మూవీ ఓకే చేసినప్పుడు చాలా డౌట్తో ఐల్ గో. ఫిదా చేసినప్పుడు ఎప్పుడు శేఖర్ గారితో నేను ఇది ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ పాసిబుల్, ఎందుకంటే నా ఎక్స్ప్రెషన్స్ నాకు తెలుసు ఎలా వస్తుంది. ఇది చాలా లౌడ్గా రావాలి, మాట్లాడడం అన్నీ డిఫరెంట్గా ఉంటుంది, సో ఎలా వస్తుంది ఎప్పుడు డౌట్ ఉంది. ఇప్పుడు కూడా ఈ మూవీలో వెళ్ళినప్పుడు కూడా చాలా డౌట్, ఎలా చేస్తాను, ఏముంది, ఏం చేయాలి, కరెక్ట్గా చేస్తాను. సో దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. ఐ వుడెంట్ సే నేను స్టార్ట్ చేసినప్పుడే నేను కరెక్ట్ మనం ఇలా చేయాలి, నాకు అది ఇప్పటి వరకు ఏ మూవీలో కూడా రావట్లేదు. బికాస్ ఇట్ గ్రోస్ ఇన్ యూ, అది అలానే దట్ యూ విల్ గ్రో విత్ ద క్యారెక్టర్ ఓవర్ టైమ్. అలానే నాకు మీరు ఇప్పుడు అన్నారు బానుగా లౌడ్గా ఎలా ఉండాలని అప్పుడు టెన్షన్ పడ్డాను. బట్ ఏంటంటే మల్లర్ అని మాకు తెలుసు, ప్రేమంలో మల్లర్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది తెలుసు, బట్ స్టిల్ ఎక్కువగా మాకు అటాచ్ అయింది మాత్రం బానుగానే. సో మిమ్మల్ని అంత లౌడ్ గా యాక్టివ్ హైపర్ యాక్టివ్ గా చూసిన వాళ్ళకి ఈ సినిమా ఎలా నచ్చుతుంది, క్యారెక్టరైజేషన్ ఎలా నచ్చుతుంది అంటారు? ఐ బిలీవ్ ఎవ్రీ మూవీ ఇస్ ఒక న్యూ ఫిల్మ్. ఒక్కొక్క ఫిల్మ్ ఒక యాక్టర్ కి కూడా ఇట్ ఈస్ నాట్ లైక్ యూ హ్యావ్ టు క్యారీ బ్యాగేజ్ ఫ్రమ్ యువర్ ప్రీవియస్ ఫిల్మ్. ఇట్స్ లైక్ క్లీన్ స్లేట్. అదర్వైజ్ మనం కొత్తగా వీ వుడెంట్ ఎక్స్పెరిమెంట్. ఇఫ్ ఐ థాట్ ప్రేమం లాగే ఉండాలి అని చేస్తే నేను ఫిదా చేయడానికి ఒక ఛాన్స్ లేదు. I wouldn't have done Kali, where I play this wife who's a little timid. Right. And now the other films, even the audience don't know, and even we do not know until we see it on screen. Okay. So I think ఆ ప్లేస్లో మాత్రం మన హార్ట్ ఏం చెప్తుందో ఆ టైంలో ఇది చేస్తే బాగుంటుంది. అండ్ ఇన్ ది ఎండ్ వీ ఆల్ వర్క్ టువర్డ్స్ ఒక కళాకారు వాళ్ళందరూ ఒక స్టాచ్యూ చేస్తారు కదా, మూర్తి చేస్తున్నారు కదా. సో తను సినిమాటోగ్రాఫర్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దిస్ ఫిల్మ్, ఈవెన్ ఫిదా ఆర్ ఎనీ అదర్ ఫిల్మ్, అలా చేసి they'll have this character. So in the end it's wrong if I say I take credit for this, I do this. In the end it's like literally everybody kada. So when it's like this, you put so much of heart into that film, I think people will connect to it directly. Pallavi Fida chesindi ila cheya kalusada a doubt mundu unte it's okay, but movie choosing tarvata vaal connect aite that itself is a success for an actor, I feel. For me especially, right. That's how I look at roles. So Vijay garu indaka meer annattuga, and also as we all know she's a very good artist. I mean ante more than a glamorous heroine kind of thing kaakunda she's like a perfect actress. So alanti actress ki edaina character iste obvious ga baa chestundani maaku kuda nammakam undi. But the mom feel అమ్మతనం అనేది అంత ఈజీగా ఈ ఏజ్ లో పోర్ట్రే చేయడం అనేది మామూలు విషయం కాదు. ఏదైనా పర్టికులర్ సీన్ ఆర్ షాట్ ఆర్ ఫ్రేమ్ లో మీకు వావ్ అనిపించిన ఇది ఉందా? There are lot of moments in the film. Okay. The wow factor, when they're performing you feel that okay you got the film. There will be one shot you'll feel that we got the film. Right. It has happened for me 2-3 times when shooting. Okay. And according to Pallavi, I think that Veronica's that kid name, the moment I think the first day the kid has come and they both bonded very well. Okay. At the moment I know because she started treating her like her own daughter. So they I'm were not kidding, seriously. No, they I'm not actually, kidding. They were eat together, they will just lie down together, they play together. She used to come sleep in my room in the hotel. We used to sleep, like I'll put her to sleep and all that. Oh. Yeah, I don't know. I started getting very attached, and it was very sweet of the mother to not think of all this as some harassment. Why is she taking away my daughter? నా పాపని ఎందుకు తీసుకువెళ్తుంది? బట్ తను కూడా అంత అండర్స్టాండింగ్. షీ వుడ్ కమ్ అండ్ షీ సే పల్లవి తను నీతో షీ వాంట్స్ టు ప్లే ఫర్ అ వైల్, సో వై డోంట్ యూ ప్లే? సో ఐ వుడ్ ప్లే విత్ హర్, ఐ వుడ్ ఫీడ్ హర్. ఇట్ వాస్ బ్యూటిఫుల్. నేను అడాప్ట్ చేస్తానండి, మీకు కొంచెం సేపు బ్రేక్ కావాలంటే నేను సమ్మర్ వెకేషన్ లాగా నాకు పంపించండి నేను చెప్పాను. She was saying decently, not adopt. She said want to kidnap. ఇక్కడ డీసెంట్ గా చెప్తే కొన్ని రోజులు కిడ్నాప్ చేసి పెంచుకుంటారు. I was getting too attached to the kid. I would call and ask, is mommy giving you this? Is mommy giving that? Are you fine? Alani? So it became a little crazy. Yeah. If I was a kid and if I was put under lights and dialogue, మనకే ఇప్పుడు రీటేక్ అంటే కొంచెం మళ్ళీ చేయాలా, ఏం తప్పు చేస్తున్నాము మళ్ళీ చేయాలని ఒక డౌట్. ఆ 4.5-year-old కిడ్కి ఎలా అర్థమవుతుంది నేనేం తప్పు చేస్తున్నాను కరెక్ట్ చేస్తున్నానని? నాకు ఐ స్టిల్ కాన్ ఇమాజిన్. అండ్ షీ సో పేషెంట్. మళ్ళీ చేయాలి అని షీ విల్ డూ ఇట్ కరెక్ట్లీ అండ్ షీల్ బీ అప్ అంటిల్ వెన్ ఎవర్ వీ హ్యావ్ టు షూట్. బట్ మేడమ్ ఇఫ్ షీ గెట్స్ హర్ సీన్ కరెక్ట్ and if I do the scene wrong, she'll be like, Pallavi Didi, do it correct, no? And I'll be thinking, ayyo, I have somebody who is checking my work. I'm not kidding, 2-3 times dialogue లేదంటే ఏమో తను తప్పు చేసావు అని మళ్ళీ చెప్పడానికి చెప్తారా,
అండ్ ద పాప సజెషన్ కూడా వస్తుంది. So she'll be like, Pallavi Didi, how long there ho gaye hai? Auna. And I'll be like, oh my god, this kid. And she'll be loud. Everybody will be looking at me. I'll think, okay, correct ga cheyali ammai. Chala problem lo pettundi. So such things will all happen. We have this very good rapport. Nenu aa papa అంతా మంచి కాంపిటీషన్ దొరికింది. కాంపిటీషన్ లేదండి, తను విన్ చేస్తుంది. నేనే చెప్పాను, తను స్క్రీన్లో ఉన్నప్పుడు నాకు జనరల్గా మనమే మా ఇమేజ్ చూస్తున్నాము కదా, ఇప్పుడు నేను పాపనే చూస్తున్నాను. అంత క్యూట్, అంత అడారబుల్గా ఉంది. ఐ డోంట్ నో, ఇట్ వాజ్ సో నైస్ టు సీ పేషెన్స్. నేను తను నుంచి, ఆ పాప నుంచి, వాళ్ళ నుంచి నేను యాక్చువల్లీ నేర్చుకున్నాను పేషెన్స్ అంటే ఏమని. చాలా మంది ఏంటంటే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నామని అంటారు. బట్ ఫ్రమ్ ద బిగినింగ్ మీరిద్దరు we don't want it to be, I mean, we don't expect it to be a blockbuster, but అందరు కనెక్ట్ అయితే చాలు అనేసి. That's all matters. No, I think every film, that's how him as an individual or me as a separate individual, that's how I look at it. ఇప్పుడు ఫిదా చేసినప్పుడు, కలీ చేసినప్పుడు, ప్రేమం, ఎంసీఏ, ఈ అన్ని మూవీస్ చేసినప్పుడు నా మైండ్లో అందరు కనెక్ట్ అవ్వాలి, అందరు ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు మనకి దే కమింగ్ అండ్ గివింగ్ 150 rupees and saying, so I'm taking their time, I'm taking, and we play such a huge role. మనం అక్కడ ప్లే చేసే ఎమోషన్ వాళ్ళు క్యారీ చేస్తూ వెళ్తున్నారు ఇంటికి. ఇప్పుడు మూవీ బాగుంటే సంతోషంగా వెళ్తున్నారు, మూవీ చాలా ఎమోషనల్గా ఉంటే ఎమోషనల్గా ఫీల్ చేస్తారు. So than money or anything, we play a huge role in their emotions. So I feel that is much, I value that more, and I think that ఇప్పుడు ఒక్కొక్క ఆడియన్స్ ఉంటుంది కదా ఒక్కొక్క మూవీ కోసం. We can't expect a different kind of movie being accepted by a different kind of audience. Okay, yeah. So each movie is focused to that. For me as an actor, ఈ ఫిల్మ్లో నేనేం ఆలోచిస్తున్నానంటే, నేను ఒక అమ్మగా ప్లే చేస్తాను అక్కడ. సో ఎవరైనా ఆడియన్స్లో ఒక అమ్మ అక్కడ కనెక్ట్ అయ్యి, అరే తను పాపలాగే ఉంది, తను పాపనా, నిజంగా తను పాప అని చెప్తే అదే నాకు ఒక బ్లాక్ బస్టర్, అదే నాకు ఒక పెద్ద విషయం. బికాస్ దట్స్ ఇంపార్టెంట్ ఫర్ అన్ యాక్టర్. అండ్ వీఆర్ హ్యావింగ్ సర్ ఇస్ ఒక మూవీ చేయాలి, లేదంటే ఒక మనీ రావాలి ఆర్ ఎనీ అదర్ రీజన్ కోసం. హీ హ్యాడ్ అ వెరీ బిగినింగ్లోనే తను చెప్పారు, ఐ హ్యావ్ దిస్ ఫర్ అ డిఫరెంట్ పర్పస్. ఇప్పుడు నాకు ఇది సొసైటీకు చెప్పాలి, బికాజ్ ఐ ఫీల్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. వుడ్ యూ లైక్ టు బీ దట్? అప్పుడు అలానే స్టార్ట్ అయింది. సో వెన్ అవర్ ఇంటెన్షన్ వాజ్ సంథింగ్ ఎల్స్ అబౌట్ క్రియేటింగ్ ఆర్ అట్లీస్ట్ స్టార్టింగ్ టు క్రియేట్ అన్ అవేర్నెస్. అలా ఉన్నప్పుడు we felt, I felt happy about being part. No, it is, we're not trying to forcefully preach anything here. Yeah. That is not we are trying to create awareness. Even if it's a 2% awareness or 1% awareness, end of the movie, we are very happy. Okay. And it's a film, end of the day is a film. People has to come and has to watch the experience and have the But experience. why did you feel it? I mean, at what point of time మీకు అనిపించింది, I have to tell this to the audience through No, my... it's an article I've read in 2012 or 13 about abortion. Yeah. It's about close to 7 million people get aborted in India every year, and 56% are unsafe. They don't do it in a right way. Okay. So it's a, you need education towards that. Actually, you need to understand. And one thing is that unsafe thing, and second thing, abortion. How it's also as a life. No, that is not just a product. It is a life. It has life. We are not trying to preach. We are trying to. It's about one family. One character who's going through this. Yeah. And how she is feeling about it. That's all. It's not about we are trying to tell the world. Okay, it's a big debate. How vegetarian, non-vegetarian? It's a big debate. I don't want to get into the debate. We're not getting into the debate at all. Yeah. Okay. It's about Tulasi character. What Tulasi is feeling about the whole thing. నాగశౌర్య క్యారెక్టర్ కూడా ఇందాక మీరు అన్నట్టు 3 pillars అనుకుంటే. Yes, of course, definitely. After this, actually, the girl and mother story. But definitely Nagasauria plays a very vital role in the film. It's very sweet of him to to accept, and to understand the character. And initially, we were planning from the day when it was bilingual. So I wanted even for Tamil can be a newcomer, but Nagasauria already established here. So we wanted to approach him, and we approached him, and he nicely accepted the role. I think he's one of the very good actor, and he played very, very. What film demands actually. End of the day, even I try to say this. Okay, now we will make it subtle. I strongly feel, what is the best acting? It's reacting. Dialogue anybody can talk or anybody can say, but if you can hold a silent shot by a performance, that is the most important, and you can say is a good actor. Yeah. I think they both. I think they say we can say. ఇప్పటి వరకు నేను ఏదో చెప్పడానికి వచ్చాను, దే బోత్ అని చెప్పిన తర్వాత
No, I'm saying both actually were able to hold the shots because there are a lot of less dialogues and a lot of reactions. In this film, I think we have very less dialogues and a lot of reactions. ఓకే In this film, I can able to say even 100% of casting is very right, from Priyadarshi to everyone. No, it is just Yeah, Priyadarshi has done a great job. యా యాక్చువల్ గా It's మాకు so పెద్ద nice. సర్ప్రైజ్ లా ఉంది ఇప్పటి వరకు ప్రియదర్శన్ మేము కామెడీ బేస్డ్ గానే ఎక్కువ చూసాము. No, he is actually you will see the film. Yeah, let's not say. Actually, Priyadarshi's character is very interesting. I find his character very interesting. Yeah. Avunu, avunu. And he is And a that too with that mustache, his look is Yeah, I also know. he is a something different. brilliant actor Yeah. and he's very spontaneous. Yeah. Yeah, very important for an actor. You have to be a spontaneous because to understand what director is saying and how you want to put your inputs. ఒకసారి నీరవ్ షా గారి గురించి కూడా మాట్లాడుకుందాం. Yes. అంత ఎక్స్పీరియన్స్డ్ అంత It has been like I'm saying like a family again for me Okay. because it's the 9th film together వావ్. and no, it has been like okay, you know what he wants and no, he knows what I want. No, that is like that. And the moment we come to that, it's all like a teamwork. I sometimes he comes and direct the shot. I go and see that. Sometimes Nirav sir, he'll say that, Vijay, I think you should take this shot again. Oh. Maybe I'll place the camera in a different way where it might look different. So they have that very Okay, comfortable rapport where they I think it's a teamwork. No, your DOP is your first person who sees the film and is your first critic. అండ్ ఫర్ యూ పల్లవి ఎలా అనిపించింది నీరవ్ షా గారితో వర్కింగ్ I was working with the best technicians and వాళ్ళు discipline ఎలా ఉంది. తను యాక్చువల్లీ ఫస్ట్ హీ కమ్స్ ద సెట్ బిఫోర్ ఎనీబడి కమ్స్. ఎవరైనా వచ్చే ముందే తానే ఫస్ట్ బికాస్ హీల్ ఫీల్ నేను అన్నీ చూడాలి కరెక్ట్గా ఉందని. నీరవ్ సార్ ద సేమ్ వే. సో ఈచ్ వన్ ఇస్ సో డిసిప్లిన్. అండ్ ఒక్కొక్క మూవీ చేసినప్పుడు వాళ్ళందరూ ఫస్ట్ మూవీ చేసేలాగా తను రన్ చేస్తారు, నీరవ్ సార్ ఇమీడియట్గా సెట్ చేస్తారు. వెన్ ఎవ్రీబడి అంత ఫోకస్డ్గా ఉన్నప్పుడు యూ డు నాట్ హ్యావ్ ఎనీ అదర్ థాట్ ఇన్ యువర్ హెడ్. మూవీ కోసం అందరూ అంత Above all of us, a movie end of the day. మ్యూజిక్ శామ్ గారు Yeah. చేశారు అండ్ ఐ థింక్ అన్ని సిచ్యువేషనల్ గా It is actually we shot the film and we started the music. Oh. We finished the film and we started the music. అవునా Yeah, because this film is content. It's a montage. Okay. The songs are montage, and in fact, literally we finished the film and బిఫోర్ ఫిదాస్ రిలీజ్ వీ ఫినిష్డ్ కల్. షూట్ అయిపోయింది. for 50%. Yeah, no, Only no. one schedule were left. Yeah, we just had, Actually, yeah. see, Actually, yeah. yeah, I came directly from Shimla for the release. We had already finished off film before Fida's release. Yes. So it was pretty quick, no? Yeah. It was all scheduled so well, and only after that we had the music No, and we we did the finished the film in editing 37 and days. everything. And I shot that one song between mother and daughter is there. అవును. That song we shot while because I didn't know I was going to come because it's a very crucial song. And I showed the footage to Sam and we composed and we recorded. It's a beautiful song. Yeah, I personally love that song. Yes, yes. ఆ భయం కలిగించే ఎలిమెంట్స్ ఉంటాయా? అది ఎలా ఉంటుంది? అన్నీ చెప్తాను. నాకు ఎందుకు వచ్చింది కూడా నేను ఏం చెప్తాను? కరెక్ట్. నాకు భయం ఏమైనా చెప్పి తను వద్దు ఎందుకు చెప్పామని అడిగితే డైరెక్టర్ And గారు I said, it's a mix of all the emotions. It has the element of horror. It has the element of thriller. It has the element of love. It has the element of everything because I think I couldn't able to categorize. End of the day, I can say it's horror drama. ఓకే. Yeah, we can say that. సో కొంచెం భయపడొచ్చు, కొంచెం ఎమోషనల్ గా. No, it's more of emotions, less. ఓకే. you'll be little inquisitive. ఏం జరుగుతుంది, ఏం అవుతుంది, తర్వాత You'll be ఏమవుతుంది, intrigued, అలా yeah. you'll feel that way. వెరీ ఇంట్రెస్టింగ్. యాక్చువల్లీ మీరు లేట్ చేసేసారు, మేము ఎప్పటి నుంచో రెడీ చూడడానికి ప్రణం. మేము కూడా ready అండి. We were ready. So, The industry strike was going on. We had to sort out a lot of And I things. think every movie has ఒక destiny. ఇది ఇప్పుడు రిలీజ్ అవ్వాలి, అది బిగినింగ్ No, నుంచి I tell you, I didn't tell anyone. I just నేచర్ గాడ్ హీల్ హ్యాండిల్ ఇట్. సో ఇప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకి సంతోషం, ఈ టైంలోనే గాడ్ రిలీజ్ చేయమని చెప్పారు. no. I was very actually when I was thinking about it. I was having a very weird thought. How much ever you know form a story, finish a film, a baby takes 10 months to deliver. It's the same thing. It actually took 10 months to. ఓకే. రియల్లీ Yes, we started May end. చక్కగా ఈ సమ్మర్ లో అందరూ కలిసి వెళ్ళి చూడదగ్గ ఒక మంచి సినిమా కన్నం వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి సినిమాని మాకు అందించినందుకు అండ్ ఫర్ బీయింగ్ విత్ అస్ టుడే ఇన్ని విషయాలు మాతో షేర్ చేసుకున్నాం. pleasure. ఫైనల్ గా ఆడియన్స్ కి ఏమైనా చెప్తారా? మేము అందరూ చాలా ప్రేమతో ఒక మూవీ చేసాము కనం అని. మీరు ఈ మూవీతో కనెక్ట్ అయితే అది పెద్ద సక్సెస్ మనకి. సో గో అహెడ్, వాచ్ ద ఫిలిం అండ్ మీరు ఎంజాయ్ చేయాలి అని వీ విష్. Yes, as she said, I just go with what she said. I think I always have a huge respect for this Telugu audience because they always support good cinema. I just want to say, Kannam is a very, very special film to all of us. You can expect a great performance from the lead actors,
like Nagashaurya, Sai Pallavi and Veronica. They all performed so well, and we all done, I think, what the film demanded, and hope you all like it. Please watch it. థ్యాంక్ యూ Okay, thanks. Hi, this is Bhumika. Hi, నేను మీ కళ్యాణి ప్రియదర్శన్. హాయ్ నేను సునీల్. Hi Indigo, it's viewers. This is Anu Manu. For all the latest movie reviews, లేటెస్ట్ గాసిప్, లేటెస్ట్ అప్డేట్స్ subscribe సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు IG Telugu. subscribe to IG Telugu.